గుడ్ వైఫ్ అనే వెబ్ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకైతే పెద్దగా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే ఈ వెబ్ సిరీసు ఎక్కువ ల్యాగ్ ఉన్నది. సెకండ్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అది సరిగ్గా చెప్పలేకపోయాడేమో అనిపించింది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను. టైమ్ పాస్‌కి ఏదైనా వెబ్ సిరీస్ చూడాలి అనుకుంటే ఈ ఈ గుడ్ వైఫ్ వెబ్ సిరీస్ అనేది మీకు నచ్చుతుంది. అలా కాకుండా ఏదో పెద్ద కంటెంటు, ఏదో పెద్ద స్టోరీ ఉంటది అనుకోని చూసారనుకోండి, ఏముండదు. లోపలంతా డొల్లే. ఇంకా స్టోరీ ప్లాట్ వచ్చేసేటప్పటికి వైఫు, హస్బెండ్ ఇద్దరూ కూడా ఒక పెద్ద పేరు సంపాదించిన లాయర్‌లనమాట. అలాంటి లాయర్‌లకే ఒకవేళ ఒక సమస్య వస్తే ఎలా ఉంటుంది? దాన్ని ఎలా ఫేస్ చేస్తారు? అందులోని హస్బెండ్‌కి ప్రాబ్లమ్ వచ్చింది. ఆ హస్బెండ్ జైల్‌లో పెట్టిన తర్వాత వైఫు ఏం జేసింది అన్నదే ఈ వెబ్ సీరీస్ మొత్తం నడుస్తుంది దీని మీదే. వాళ్ళు ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి? వాళ్ళకి ఉన్న పేరు, పరపతి అవన్నీ తగ్గిపోతే ఏమవుతుంది? ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పాననుకోండి, ఆ టైమ్ పాస్‌కి చూసే క్యూరియాసిటీ కూడా పోతుంది. సో, మిగతావేమీ రివీల్ చేయను. ట్విస్ట్‌లేమైనా ఉంటాయంటే పెద్దగా ఏమి ట్విస్ట్‌లుండవు. మనం ముందే చెప్పేయొచ్చు. వెబ్ సీరీస్ చూస్తున్న ప్రతి ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్పేయచ్చు. ఇలాంటి వెబ్ సీరీస్ ఏంటంటే కొంచెం క్యూరియాసిటీ తోటి కొన్ని ట్విస్ట్‌లుంటే బాగా అట్రాక్ట్ అవుతానేమో ఆడియన్స్‌కి. ఎందుకంటే ఇలాంటివి కేసెస్ తోటి సంబంధించినవి. అంటే కోర్ట్‌లోని కేసులు వాదించేటప్పుడు కొన్ని ట్విస్టులు లాంటివి రివీల్ చేస్తున్నప్పుడు ఆడియన్స్‌లోని ఇంకా కొంచెం అట్రాక్షన్ అనేది పెరిగి క్యూరియాసిటీ తోటి చూస్తారు. కానీ ఈ వెబ్ సీరీస్‌లోని ఏంటంటే అలాంటివేమీ ఉండదు. ఒక ట్విస్ట్‌లనేవి ఉండవు. సింపుల్‌గా డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నారో ఇరికిచ్చి, ఇరికిచ్చి మెయిన్ ప్లాట్ వదిలేసి వేరే కేసులన్నిటిని ఇందులోని ఇన్వాల్వ్ చేసి చూపెడతారు. ఆ కేసులన్నిటికీను మెయిన్ వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్ కేస్‌కి లింకప్ చేసి డైరెక్టర్ లాస్ట్‌లోని ఎండ్ కార్డేస్తాడు. బట్ సెకండ్ వెబ్ సీరీస్ కూడా అంటే ఈ వెబ్ సీరీస్‌కి సీజన్ 2 కూడా ఉన్నాదని లాస్ట్‌లో చిన్న హింట్ ఇచ్చాడు. మరి అది ఎప్పుడొస్తుందో తెలీదు గానీ, ఫస్ట్ ఈ సీజన్ 1 అయితే అంత పెద్దగా నాకు నచ్చలేదు. ఓవరాల్‌గా రివ్యూ చెప్పాలి అంటే ప్రతి ఎపిసోడ్ గూడా ఎక్కువ ల్యాగ్ ఉన్నది. యాక్టర్స్ ఉన్నారు గానీ, వాళ్ళని సరిగ్గా ఉపయోగించుకోలేదేమో అనిపిచ్చింది. ఎక్కువగా సీరియల్‌లు మనం జూస్తాం గదా! ఇంట్లోని, సేమ్ అలాగే అనిపిచ్చింది. ట్విస్ట్‌లయితే ఎక్కడా లేవు. అలానే కొత్త కాన్సెప్ట్ అయితే కాదు. కానీ టైమ్ పాస్‌కి ఒక మంచి వెబ్ సీరీస్ చూడాలి అని అనిపిస్తే ఈ గుడ్ వైఫ్ వెబ్ సీరీస్ అనేది మీకు నచ్చుతుంది. టైమ్ పాస్‌కి మాత్రమే ఈ వెబ్ సీరీస్ నచ్చుతుంది. ఈ వెబ్ సీరీస్‌లోని ఏదైనా ఒక పాజిటివ్ థింగ్ ఉన్నది అంటే ఒక్కటే. ఫస్ట్ ఎపిసోడ్‌లోని డైరెక్ట్‌గా హస్బెండ్ ఎలా అరెస్ట్ అయ్యాడని చూపెడతారు. దేనివల్ల ఏ రీజన్ తోటి అరెస్ట్ అయ్యాడని చూపెడతారు. సేమ్ సీజన్ 2కి కూడా అదే సేమ్ ప్రాబ్లమ్ అంటే ఫస్ట్ ఎపిసోడ్‌లోని చూపించిన ప్రాబ్లమే ఈసారి వైఫ్‌కొస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ వైఫ్ అరెస్ట్ అవుతుందా? లేదా? అన్నదే తెలీదు. అది సీజన్ 2కి ఎండ్ అవుతుందన్నమాట. ఈ పర్టిక్యులర్ ఈ లాస్ట్ ఎపిసోడ్, ఫస్ట్ ఎపిసోడ్‌కి చూపించిన ట్విస్ట్ అయితే బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఈ వెబ్ సీరీస్‌కి నేను 5కి 2.5 ఇస్తున్నాను. ఎనీవే మీరు కనుక గుడ్ వైఫ్ వెబ్ సీరీస్ చూడకపోతే, వెబ్ సీరీస్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్‌లో పెట్టండి. అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలుసు కదా! పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.